తక్కువ అన్న 400 కంటే ఎక్కువ వస్తాయండి 400 మినిమం. మినిమమే 400. అవునన్నా. ఎక్కువ హైయెస్ట్ ఎంత అంటారు? హైయెస్ట్ ఇంకా మనం చేసుకునే ప్రచారం బట్టి, ఇంకా మీదట జరిగే సభల బట్టి, మన స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఆయన ఇక మీదట పెట్టే సభలు కాబట్టి స్టార్ క్యాంపెయినర్ మీకు బీజేపీ అంతే కదన్న. ఆయన వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయినర్. ఆయన మాట్లాడే మాటలకి కాంగ్రెస్ ప్రమోట్ చేస్తారని బీజేపీని ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఇక మీకు తెలియదు అన్న, ఆయన మాటలు, ఆయన పాలసీలు. 400 అనేవి మినిమం అనుకున్నాం, మాక్సిమం అనుకున్నాం. ఇప్పుడు 400 మినిమం అయినాయి ఇప్పుడు మాకు. అంతే. మీకు తెలియదు అన్న గ్రౌండ్ రియాలిటీ. జనాలు ఏమనుకుంటారు, ఆయన ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుతున్నాడు, చైనాకి పాకిస్తాన్కి ఎలా ఫేవర్గా ఉంటాడు ఆయన సిద్ధాంతాలు. కాబట్టి తెలంగాణ ఎన్ని సీట్లు వెళ్తారు అనుకుంటారు? నేనైతే మినిమం 10 వస్తాయి అనుకుంటున్నాను అన్న. పక్కా 10, మినిమం 10. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ చూసి బీజేపీకి ఓటేస్తుర్రా లేకపోతే మోడీని చూసి ఓటేస్తుర్రా? మేజర్ గా అయితే మోడీనే అన్న. మనకి మోడీ ఫ్యాక్టర్ మెయిన్. తర్వాత లోకల్ గా ఉన్న మన మెజారిటీ అయితే క్యాండిడేట్ బట్టి వస్తుంది మనకి. ఇక అతని పేరు ఇప్పుడు మనకి మల్కాజ్గిరి ఈటల రాజేందర్, ఆయనకు మంచి పేరు ఉన్నది. ఒకనొక టైంలో ఆయన నెంబర్ 2 తెలంగాణలో. ఆయన ఎలా బయటికి పంపించారు, దాని తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ మనకి చిన్నగా తెలుసు మనకి. సో తర్వాత మొన్న ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన కొంచెం సానుభూతి కూడా ఉన్నది. ప్లస్ మల్కాజ్గిరి అనేది మన దేశంలోనే పెద్ద నియోజకవర్గం అది. సో ఈజీగా ఈటల రాజేందర్ అన్న కలుస్తారు ఈసారి. మల్కాజ్గిరి నుంచి వచ్చారా? మాది కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. మేము ఉండేది ఈసీఎల్ దగ్గర. ఈసీఎల్ అంటే మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో మోడీని చూసి ఓటేస్తారా, ఈటలను చూసి ఓటేస్తారా? 60% మోడీ, 40% ఈటల. అది లెక్క. పర్సెంటేజ్ మాత్రం మోడీకి ఎక్కువ అంటారా? అంతే. క్యాండిడేట్ ఎవరన్నా ఫస్ట్ మోడీ అన్న. క్యాండిడేట్ ఎక్కువ ఉంటే మెజారిటీ ఎక్కువ వస్తుంది. క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అయితే మెజారిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఈటల గెలుస్తారంటారా? ఖచ్చితంగానా, దాంట్లో డౌటే లేదు. 400 రావడం ఎంత ఖచ్చితమో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ అంతే ఖచ్చితం. మేము మల్కాజ్గిరి నుంచి ఒకవేళ మోడీ వస్తే, ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేయాలని కోరుకుంటుంది? మెయిన్ గా అయితే మన బీజేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న. అందరూ మతం రంగు పులుముతారు కానీ మతం అనేది ఒక ఆస్పెక్టే. మెయిన్ గా మీరు చూసుకుంటే గత 10 ఏళ్లలో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బ్రిడ్జ్లు కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ అవన్నీ ఇప్పుడు మన మల్కాజ్గిరిలో రావాలని ఆశిస్తున్నాము. మెయిన్ గా మన మెట్రో కూడా కొద్దిగా ఈసీఎల్ వైపు అవి వస్తాయని ఆశిస్తున్నాం. తొందరలో మెట్రో కావాలనుకుంటున్నాం. మెట్రో ఎక్కడ ఏరియాలో కావాలి మీకు? ఇప్పుడు మనకి తార్నాక్ వరకు ఉన్నది. తార్నాక్ నుంచి ఈసీఎల్ కానివ్వండి, ఏఎస్రావు నగర్ కానివ్వండి కొద్దిగా. ఎందుకంటే ఆ ప్రాంతాల వాళ్ళు తార్నాక్ రావాలంటే మళ్ళీ బస్సు ఆటోని ఎక్కి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు అయితే వాటర్ ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మెయిన్ ఫోకస్. ఈ ఒక 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన 4 నెలల్లో మనం చెప్పలేము కానీ ఇప్పటికైతే మేము కూడా లబ్ధిదారులకి అప్లై చేసామన్నా. మాకైతే ఒక్క స్కీమ్ కూడా రాలేదు. మాలాగా చాలా మంది ఉన్నారు రాని వాళ్ళు. సో ఇంకా మీకు తెలియదు ఉంది, ప్రజలకు బాగా తెలుసు పాలన గురించి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయలేని పరిస్థితి అన్న. ఎందుకంటే సెంటర్ లో కాంగ్రెస్ ఉండదు. ఏదన్నా మళ్ళీ మోడీ మీద డిపెండెంట్. ఏదైనా పని కాకపోయినా మోడీని బ్లేమ్ చేయాలా. అది రైట్. నమస్తే. నమస్తే అన్న. ఎట్లుందమ్మా ఇప్పుడు పార్లమెంట్ లో మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలి? మోడీయే కావాలి. ఇప్పుడు 2500 అన్నాడు. ఆడులకు అది లేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్రీ గ్యాస్ అన్నాడు, అది లేదు. 0 డబుల్ బెడ్రూమ్ అంటే అవి రాసి ఇచ్చినాం, అవి రాలేవు. ఫ్రీ గ్యాస్ అన్నారు, అది లేదు. మళ్ళీ 0 కరెంట్ అన్నారు, అది లేదు. మరి గరీబులు కష్టం చేసుకునే తినాలి కానీ మాకు ఎవరితో ఆదాయం లేకుండా పోతుంది. అది నేను మాకు. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట నుంచి వచ్చినాం. షేక్పేట అంటే మనకు దేని కిందకి వస్తుందమ్మా? మన సికింద్రాబాద్. సికింద్రాబాద్ కిందకే వస్తుంది. ఈసారి ఓళ్ళు గెలుస్తారంట మీ సికింద్రాబాద్? సికింద్రాబాద్ చెంది మోడీయే గెలవాలనుకుంటున్నాం. అంతే సార్. సెంటర్ లో మాత్రం మోడీ ఉండాలంట. మోడీ ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆడోళ్ళకు మంచి చేస్తాడని మాకు నమ్మకం సార్. మీకు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చింది, కరెంట్ బస్సు డైలీ వెళ్ళాం కదా సార్. లేడీస్ ఏదైనా అవసరం ఉంటే వెళ్తాము. డైలీ వెళ్ళాం కదా. మేము పొద్దున్న లేస్తే పనికి వెళ్తాం, ఇంట్లో ఉండం కదా. ఏదైనా అవసరం ఉంటేనే వెళ్తాము, లేకుంటే వెళ్ళాం కదా. డైలీ బస్ అవసరం ఏముంది సార్? అట్లా. ఇప్పుడు మీరు మోడీకి ఓటేస్తారా లేకపోతే రాహుల్ గాంధీ ఓటేస్తారా? మోడీకే ఓటేస్తాం. మోడీకే వేస్తామని వచ్చినాం. ఇంత దూరం గెలిపిద్దామని వచ్చినాం మాట్లాడి. నమస్తే అమ్మా. ఎన్ని రోజులు ఈ కష్టాలు, కిరాయిలు కట్టడం మాకు చేతనైతే లేదు. వాళ్ళేమి ఉండనియడం లేదు. ఎట్లా బతికించుకోవాలి పిల్లలని? మోడీ వస్తే మారుతుంది అనుకుంటారు? మోడీ వస్తేనే మారుతుంది.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఎంత ఇవ్వాలి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి కొంత ఫండ్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో అందులో సెంట్రల్ సంబంధించి కూడా పార్టిసిపేషన్ ఉంటది. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మీకు ఏమన్నా ప్రయోజనం జరుగుతుంది అనుకుంటారా? జరుగుతుంది. కాంగ్రెస్ వస్తేనే మాకు మంచిగా అవుతుంది అనుకుంటున్నాం మేము. అట్లా సెంట్రల్ లెవెల్ రావాలి, మాకు మోడే కావాలి. అవును, ఇక్కడ కింద కాంగ్రెస్ పార్టీ ఉండాలి, పైన మోడీ ఉండాలి. మోడే కావాలి, అసలు కాంగ్రెస్ వద్దు. కాంగ్రెస్ వద్దంట ఏం పనికి వస్తలే మాకు. ఇప్పుడు వచ్చింది 5 సంవత్సరాల పాటు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పటిదాకా వేసినా కానీ ఏం పనులు జరగలే, వాళ్ళు ఏం పనులు జరగలే, మాకు ఏం ఇయ్యలేడు కూడా. డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఫ్రీ అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు కానీ లేని వాళ్ళకి ఎవ్వరికి ఏమి ఇయ్యలేదు. అవి చెక్ చేసి ఇస్తే బాగుంటది. ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు కానీ లేని వాళ్ళకి మాత్రం మేము ఎప్పుడు కష్టమే. ఎప్పుడు మోడీ వస్తే న్యాయం జరుగుతుంది, మోడీ వస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు అదే చేద్దాం అనుకుంటున్నాం. వస్తాడా మరి మోడీ? ఇప్పుడు వస్తే మాకు జీవితానికి వస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు చేస్తే గ్యారంటీ అనుకుంటున్నాం. ఏం నచ్చింది మీకు మోడీ చేసిన దానిలో? ఇప్పుడు నచ్చిందంటే ఏమి అలా మాకు ఏం అవ్వలేదు కానీ ఆయన చేస్తాడని అనుకుంటున్నాం. మనసులో మోడీ సార్ చేస్తాడని అనుకుంటున్నాం. నమ్మకం నమ్ముతుర్రా మోడీని? మాకు మనసు నిండు ఉంది. ఈసారికి అయితే ఆయనకే ఇస్తాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట నుండి వచ్చి. ఇప్పుడు మీకు మోడీ ఉండాలా, సెంట్రల్ లో రాహుల్ గాంధీ ఉండాలా? మాకు మోడీ గారే ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి మాకు గొడవలు లేవు, ఓ యాక్సిడెంట్ లేవు, కొట్లాట లేవు, పొడుచుకోవడాలు లేదు, చంపుకోవడాలు లేవు, ఏం లేవు, ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ ఏంది ఈయన అదేదో 2000 ఇస్తాడు, అది ఇయ్యలేదు. మరి పేదోళ్ళకి ఇండ్లు ఇస్తాన్నారు, అవి ఇయ్యలేదు. మళ్ళీ ఏంది ఇంకా కరెంటు బిల్లు కోత అని అన్నారు, వచ్చినోనికి వచ్చింది, లేనోనికి రాలేదు. ఫస్ట్ టైం ఓటేస్తారు ఈ పిల్లలు, వాళ్ళు ఎటేస్తారంట? ఎక్కడ వేస్తారు చెప్పు. ఏమో చెప్పు. ఎందుకమ్మా? మీ ఒక అంటే ఒక కెరీర్ బాగుంటది అనుకుంటారా మోడీ ఉంటే? ఏం నచ్చింది మోడీలో? ప్రజలకి సేవలు చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఎట్లుందమ్మా ఇప్పుడు 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన ఉంది, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ అంటే ఒక బస్సు ఒకటే ఫ్రీ పెట్టారు, పేదవాళ్ళకి పింఛన్లు లేవు, 80% వాళ్ళకి రేషన్ కార్డులు అన్నట్టు లేవు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలంటే ఎవరు చెప్తారు? మోడీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకమ్మా మోడీ? మోడీ వస్తే ప్రజలకు చాలా సేవలు చేస్తారు కదా. మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? మోదీకి వేస్తారు. వస్తాడా మళ్ళీ ప్రధాని అవుతారా మోడీ? అవుతాడండి, చాలా పబ్లిక్ ఎన్నికే రెడీ ఉన్నారు మోదీకి. మీ భవిష్యత్తు బాగుంటది అనుకుంటారా మోడీ ప్రధాని అయితే? బాగున్నారు. ఇప్పుడు చిన్నపిల్ల ఉంది, చిన్నపిల్ల భవిష్యత్తు బాగుందంటే మీ ఓటే కీలకం. ఈ 5 సంవత్సరాలని అంత ఆషమాషి కాదు. ఎవరు ప్రధాని అయితే వాళ్ళ మీద ఈ చిన్నపిల్ల డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ ఓటు కీలకంగా ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఓటు ఎవరికి వేస్తే బాగుంటది అనుకుంటారు? బీజేపీకి వేస్తే బాగుంటది.